హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మటన్ కీమా పలావ్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మటన్ తినని పిల్లలకి ఇలా కీమా చేసి ఇలా మటన్ కీమా పలావ్ని వండి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ మటన్ కీమా పలావ్లోకి పెరుగు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేశానో ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్లో ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులను వేసుకొని ఈ బిర్యానీ దినుసుల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మనము టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఈ టమాటాలను అయితే మగ్గించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకుందాము. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు వీటిని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనం మటన్ కీమాని అయితే వేసుకుందాము. ఇలా మటన్ కీమాని వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు మనము సిమ్లో ఒక 5 నిమిషాల వరకు ఈ మటన్ కీమాని అయితే ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, మటన్ మసాలా, కారాన్ని వేసుకొని ఇవి మొత్తం ఒకసారి ఈ మటన్ కీమాకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనము పెరుగునైతే వేసుకుందాము. ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి, పుల్లటి పెరుగుని మాత్రం వేసుకోకూడదు. ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఈ పెరుగుని కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను వేసుకొని ఒకసారి కలుపుకొని మూతని పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకుందాము. చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా, మటన్ కీమా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి అయితే 1 గ్లాసు బాస్మతి రైస్ని నేను ముందుగానే 1 గంట ముందే శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకున్నాను. ఆ రైస్ని అయితే ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఒకసారి ఈ మటన్ కీమా మొత్తం ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ రైస్ని అయితే ఈ మటన్ కీమాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా రైస్ని ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూతని పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతనైతే తీసేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మటన్ కీమా పలావ్ అయితే రెడీ. ఇప్పుడు ఇది వేడివేడిగా ఉండడం వల్ల కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. రైస్ కొంచెం చల్లబడిన తర్వాత అయితే పొడి పొడిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.